వెల్కమ్ టు ఇన్కమ్ ట్యాక్స్ క్లాస్. ఈరోజు మనం ఈ క్లాస్లో జీతం నుండి ఆదాయం లెక్కింపు అనే అంశానికి సంబంధించి ప్రాక్టికల్ ప్రాబ్లం ఏ విధంగా చేయాలి అనే విషయం నేర్చుకుంటాం. ముందుగా జీతం నుండి ఆదాయం లెక్కించాలి అంటే జీతం యొక్క స్ట్రక్చర్ ఆదాయ పన్ను చట్టం ప్రకారం తెలియవలసినటువంటి అవసరం ఉంది. జీతం నుండి ఆదాయం లెక్కింపు చేసే సందర్భంలో జీతం అనేటటువంటి అంశాన్ని ఏ విధంగా మనం చూపించాలి ఒకసారి చూద్దాం. ముందుగా జీతం అనే అంశాన్ని ప్రధానంగా 4 విభాగాలుగా చూపించడం జరుగుతుంది. 1 జీతం, 2 భత్యాలు, 3 పరిలబ్ధులు, 4 జీతంకు బదులు ప్రయోజనాలు లేదా లాభాలు. ఈ 4 అంశాలు కలిపినట్లయితే స్థూల జీతం వస్తుంది. ఈ స్థూల జీతం నుండి సెక్షన్ 16 కింద ప్రామాణిక తగ్గింపు, వినోద భత్యము, వృత్తి పన్ను తగ్గించినట్లయితే జీతం నుండి ఆదాయం వస్తుంది. ఇది జీతం నుండి ఆదాయము లెక్కింపు చేసే సందర్భంలో జీతం యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు ప్రాక్టికల్ ప్రాబ్లం ఒకసారి చూద్దాం. ఈ ప్రాబ్లం జాగ్రత్తగా మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క అంశము జాగ్రత్తగా అర్థం చేసుకుని ప్రశ్నలో ఇచ్చినటువంటి ప్రతి అంశము జీతం యొక్క స్ట్రక్చర్లో ఏ విభాగానికి చెందింది ప్రాథమికంగా అర్థం చేసుకున్న తర్వాత ఆ యొక్క అంశము పన్ను బాధ్యతను నిర్ధారించవలసి బట్టి ఉంటుంది. ఇక్కడ ఈ ప్రశ్నలో ఇచ్చిన ప్రతి అంశము చూడగానే గుర్తుపట్టే విధంగా మనం ప్రాక్టీస్ చేయగలగాలి. అంటే ఉదాహరణకు ఇక్కడ జీతం 10,000, నెలకి 10,000 రూపాయలు. ఈ జీతం అనే అంశం జీతం నుండి ఆదాయం లెక్కింపు చేసేటప్పుడు అక్కడ మనం 4 విభాగాలు ఉంటాయని తెలుసుకున్నాం. ఆ 4 విభాగాల్లో ఏ విభాగానికి వెళ్తుంది ఇది ప్రాథమికంగా అర్థం అవ్వాలి. రెండవ దశలో ఇలా గుర్తించినటువంటి ప్రతి అంశం యొక్క పన్ను బాధ్యతను నిర్ధారించగలగాలి. చట్టంలో పొందుపరిచినటువంటి నియమాలు ఏంటి, పూర్తిగా పన్ను గురవుతుందా, పాక్షికంగా పన్ను గురవుతుందా, పన్ను నుండి మినహాయించబడుతుందా అనే అంశం మీద పూర్తి స్థాయి అవగాహన కలిగినప్పుడు మాత్రమే జీతం నుండి ఆదాయం లెక్కించగలుగుతాం. ముందుగా ప్రశ్నలో ఇచ్చిన అంశాలు చూద్దాం. జీతము నెలకు 10,000, కరువు భత్యం నెలకు 2,000, వినోద భత్యం నెలకు 1,000 రూపాయలు. గుర్తింపు పొందిన భవిష్య నిధికి ఉద్యోగి మరియు యజమాని ఒక్కొక్కరు జీతంలో 14.5% చొప్పున జమ చేసినటువంటి చందా. గుర్తింపు పొందిన భవిష్య నిధిపై 12% చొప్పున వడ్డీ 2,400 క్రెడిట్ అయ్యింది. ఇతర సమాచారం చూద్దాం. నగర పరిహార భత్యం నెలకి 500, మెడికల్ భత్యం నెలకి 4,000. ఉద్యోగి ఆఫీస్ అవసరాలకు మరియు వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకునే కారు, ఈ యొక్క కారు సామర్థ్యం 1.8 లీటర్లు క్యూబిక్ కెపాసిటీ. ఉద్యోగి నగదుకు మార్చుకున్న సెలవు 50,000, సెలవులో ప్రయాణ రాయితీ 25,000. ఇందులో వాస్తవంగా ఖర్చు చేసింది 20,000. ఇతర సమాచారం. వృత్తి పన్ను 2,400. ఇక్కడ ఉద్యోగికి యజమాని అద్దె లేని ఉచిత గృహాన్ని కల్పించడమైంది. దీనికి గాను ఉద్యోగి నుండి నెలకు 1,000 రూపాయలు తీసుకోవడం జరుగుతోంది. ఇటువంటి ఇంటి యొక్క సమంజసమైన అద్దె సంవత్సరానికి 20,000 రూపాయలు. గృహానికి కల్పించిన ఫర్నిచర్ విలువ 60,000 రూపాయలు. ఉద్యోగి నివసిస్తున్న గృహము 25 లక్షల పైబడి జనాభా ఉన్న ప్రాంతంలో ఉంది. ఇచ్చినటువంటి ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని జీతం నుండి ఆదాయం లెక్కించవలసి ఉంటుంది. ముందుగా ప్రతి ఒక్క అంశము ఏ విభాగానికి చెంది ఉందో గుర్తిద్దాం. జీతము, ఇది జీతం అనే విభాగానికి చెందినది. కరువు భత్యము, వినోద భత్యము, భత్యాలు అనే విభాగానికి చెందినటువంటి అంశాలు. గుర్తింపు పొందిన భవిష్య నిధికి ఉద్యోగి మరియు యజమాని చేసినటువంటి చందా, ఇది జీతం అనేటటువంటి విభాగానికి చెందిన అంశంగా గుర్తించాలి. నగర పరిహార భత్యము, మెడికల్ భత్యము, ఈ 2 అంశాలు కూడా
భత్యాలు అనేటటువంటి విభాగానికి చెందినవి. ఉద్యోగి ఆఫీస్ అవసరాలకు మరియు వ్యక్తిగత అవసరాలకు కల్పించినటువంటి కారు సౌకర్యం ఇది పరిలబ్ధిగా పరిగణించడం జరుగుతుంది. ఉద్యోగి నగదుకు మార్చుకున్న సెలవులో ప్రయాణ రాయితీ ఈ రెండు అంశాలు జీతానికి బదులు లాభాలు అనే విభాగానికి చెందినవిగా గుర్తించాలి. వృత్తి పన్ను, ఈ వృత్తి పన్ను సెక్షన్ 16 కింద తగ్గింపుగా మనం చూపించాలి. ఉద్యోగికి యజమాని కల్పించిన అద్దె లేని ఉచిత గృహం ఇది కూడా పరిలబ్ధిగా మనం భావించాలి. ఇలా ప్రశ్నలో ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని ముందుగా ఏ అంశం ఏ విభాగానికి చెందినది గుర్తించిన తర్వాత ఆ అంశం యొక్క పన్ను బాధ్యతను నిర్ధారించడం జరుగుతుంది. ముందుగా జీతం అనేటటువంటి విభాగంలో వచ్చేటటువంటి అంశాలు గుర్తించి ఆ అంశాలు ఒక్కొక్కటి మనం చూపించాలి. ప్రశ్నలో బేసిక్ జీతం నెలకి 10,000 ఇవ్వడం జరిగింది. మనం పన్ను నిర్ధారణ సంవత్సరానికి చేస్తాం కాబట్టి సంవత్సరంలోనికి మార్చాలి. బేసిక్ జీతం నెలకి 10,000, సంవత్సరం అంటే ఇంటూ 12 చేస్తే 1,20,000 రూపాయలు బేసిక్ జీతం. ఇక్కడ జీతం అనేటటువంటి విభాగంలోకి వచ్చే మరి ఒక అంశం ఉంది. అది గుర్తింపు పొందిన భవిష్య నిధికి యజమాని సంబంధించినటువంటి వాటా. ఇక్కడ భవిష్య నిధికి సంబంధించి ఆదాయ పన్ను చట్టంలో పొందుపరిచినటువంటి నియమాలు మనకి ఒకసారి గుర్తించుకున్నట్లయితే ఇక్కడ ఏ విధంగా మనం పన్ను బాధ్యత నిర్ధారించాలి అనే విషయం అవగతం అవుతుంది. ఇక్కడ భవిష్య నిధులు 4 రకాలు: శాసనాత్మక భవిష్య నిధి, గుర్తింపు పొందిన భవిష్య నిధి, గుర్తింపు పొందని లేదా గుర్తింపు లేని భవిష్య నిధి, పబ్లిక్ భవిష్య నిధి. ఇట్లా 4 రకాల భవిష్య నిధులు ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలో గుర్తింపు పొందిన భవిష్య నిధికి యజమాని మరియు ఉద్యోగి చందా 14.5% జీతంలో. ఇక్కడ మనకి ఆదాయ పన్ను చట్టంలో ఇచ్చినటువంటి నియమ నిబంధన ప్రకారం యజమాని యొక్క చందా గుర్తింపు పొందిన భవిష్య నిధిలో 12% వరకు తగ్గింపుకి అనుమతించడం జరుగుతుంది. 12% పైబడి ఎంత మొత్తం అయితే గుర్తింపు పొందిన భవిష్య నిధికి జమ చేశారో ఆ మొత్తాన్ని పన్నుకు గురయ్యే మొత్తంగా భావించడం జరుగుతుంది. అదేవిధంగా గుర్తింపు పొందిన భవిష్య నిధిలో ఉన్న నిల్వపై ఏదైనా వడ్డీ వచ్చినట్లయితే ఆ వడ్డీ 9.5% వరకు వచ్చిన వడ్డీని మాత్రమే మినహాయింపుగా ఇచ్చి 9.5% పైబడి వచ్చినటువంటి వడ్డీని పన్నుకు గురయ్యే మొత్తంగా తీసుకోవడం జరుగుతుంది. ఇది గుర్తింపు పొందిన భవిష్య నిధికి సంబంధించినటువంటి పన్ను బాధ్యతను లెక్కించే విధానం. ఒకవేళ ఇక్కడ భవిష్య నిధి శాసనాత్మక భవిష్య నిధి అయితే మొత్తం యజమాని చందాను అలాగే జమైన వడ్డీను పన్ను నుండి మినహాయించడం జరుగుతుంది. అదే గుర్తింపు పొందని భవిష్య నిధి అయినట్లయితే పూర్తి మొత్తం పన్నుకు గురయ్యేటటువంటి అవకాశం ఉంది. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్కి వచ్చేటప్పుడు ఎంప్లాయీ అంటే ఉద్యోగి చందా సంబంధించి ఆ మొత్తాన్ని సెక్షన్ 80C కింద తగ్గింపుగా అనుమతించడం జరుగుతుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కి యజమాని చందా అనేది ఉండదు కాబట్టి అది అప్లై అవ్వదు. అలాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ నిలవపై వచ్చినటువంటి వడ్డీ పూర్తిగా పన్ను నుండి మినహాయించడం జరుగుతుంది. అలాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ నుండి ఏదైనా అమౌంట్ విత్డ్రా చేసుకున్నా కూడా పన్ను నుండి మినహాయించడం జరుగుతుంది. ఈ సందర్భంలో భవిష్య నిధి గుర్తింపు పొందిన భవిష్య నిధి కాబట్టి 12% దాటినటువంటి మొత్తం పన్నుకి గురవుతుంది అని తెలుసుకున్నాం. ఇక్కడ జీతంలో 12%. ఇక్కడ జీతం అనగా బేసిక్ జీతము మరియు కరువు భత్యం. ఈ కరువు భత్యం విరమణ ప్రయోజనాల్లో కలిసే కరువు భత్యం అయితేనే లెక్కలోకి తీసుకోవాలి. మరియు కమిషన్ టర్న్ ఓవర్ మీద పర్సంటేజ్ గా ఉంటే ఆ మొత్తం కూడా తీసుకోవాలి. ఈ 3 అంశాలు కలిపినట్లయితే ఈ సందర్భంలో జీతంగా పరిగణించడం జరుగుతుంది.
ఇచ్చినటువంటి ప్రశ్నలో బేసిక్ జీతం 1,20,000నే లెక్కలోనికి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి కరువు భత్యం పదవీ విరమణ ప్రయోజనాలలో కలుస్తుంది అని ప్రశ్నలో తెలియజేయలేదు కాబట్టి పదవీ విరమణ ప్రయోజనాలలో కలవదు అని భావించడమైనది. ఇక్కడ జీతం అనగా బేసిక్ జీతం మాత్రమే తీసుకోవడం జరిగింది. బేసిక్ జీతంలో 14.5% అంటే 17,400 రూపాయలు యజమాని జమ చేశారు. ఈ 17,400లో మనకి అనుమతించేది 12% వరకు మాత్రమే. 12% అంటే 1,20,000 మీద 14,400 అంటే 17,400 జమ చేస్తే మనకి పన్ను నుండి మినహాయింపు ఉండేది 14,400. మిగిలిన 3,000 రూపాయలు పన్నుకు గురయ్యే మొత్తంగా మనం ఈ విధంగా చూపించారు. అలాగే భవిష్య నిధికి సంబంధించి 9.5% మించి జమైన వడ్డీ ఏదైతే ఉందో అది పన్నుకు గురవుతుంది. ముందుగా ఇక్కడ ప్రశ్నలో 12% చొప్పున క్రెడిట్ అయిన వడ్డీ 2,400 అని చెప్పడం జరిగింది. సో 12%కి 2,400 అయితే 9.5% ఎంత అనేది మనం లెక్కించి ఈ విధంగా 2,400 డివైడెడ్ బై 12 ఇంటూ 9.5 అంటే 9.5%కి 1,900. ఇక్కడ మినహాయింపు 1,900 వరకు మాత్రమే ఉంది. 2,400 వడ్డీ క్రెడిట్ అయితే మనకి పన్ను నుండి మినహాయింపు 9.5% 1,900 మాత్రమే. మిగిలినటువంటి మొత్తం పన్నుకు గురయ్యే మొత్తంగా భావించి ఈ 500 రూపాయలను పన్నుకు గురయ్యే మొత్తంగా ఈ విధంగా చూపించారు. సో ఇక్కడ జీతం అనేటటువంటి విభాగంలో ఈ యొక్క అంశాలు మొత్తం కానీ మనం కలిపినట్లయితే 1,23,500 పూర్తిగా పన్నుకు గురయ్యే మొత్తంగా ఈ విధంగా లెక్కించాలి. జీతం నుండి ఆదాయం లెక్కింపు సందర్భంలో మొట్టమొదటి విభాగం జీతం అనేటటువంటి అంశము పూర్తయింది. తదుపరి రెండవ విభాగము. రెండవ విభాగానికి సంబంధించిన అంశాలు ఒకసారి చూద్దాం. ఇచ్చినటువంటి ప్రశ్నలో రెండవ విభాగానికి సంబంధించిన అంశాలు చూసినట్లయితే భత్యాలు, కరువు భత్యం నెలకు 2,000 ఇచ్చారు. సంవత్సరానికి కానీ లెక్కించినట్లయితే 24,000 వస్తుంది. 2,000 ఇంటూ 12. వినోద భత్యం నెలకు 1,000 రూపాయలు, సంవత్సరానికి మనం లెక్కించినట్లయితే ఇంటూ 12,000. నగర పరిహార భత్యం నెలకు 500, సంవత్సరానికి లెక్కించినట్లయితే ఇంటూ 12 6,000 వస్తుంది. మెడికల్ భత్యం నెలకి 4,000, సంవత్సరానికి కానీ మనం లెక్కించినట్లయితే 4,000 ఇంటూ 12 48,000. ఈ అన్ని రకాలైనటువంటి అలవెన్సులు పూర్తిగా పన్నుకు గురయ్యే అలవెన్స్ కాబట్టి డైరెక్ట్ గా మనం ఈ విధంగా చూపించడం జరిగింది. ఈ అలవెన్సుల యొక్క మొత్తం 24,000, 12,000, 6,000, 48,000 కలిపినట్లయితే మనకి 90,000 వచ్చింది. అంటే జీతం నుండి ఆదాయం లెక్కింపు సందర్భంలో మొట్టమొదటి విభాగము జీతం అనే అంశం పూర్తయింది. రెండవ విభాగం అలవెన్సులు పూర్తయింది. ఇప్పుడు మనం మూడవ విభాగం అయినటువంటి పరిలబ్ధులు ఏ విధంగా లెక్కించాలి ఒకసారి చూద్దాం. ప్రశ్నలో ఇచ్చినటువంటి పరిలబ్ధులు కానీ ఒకసారి పరిశీలించినట్లయితే మనకి 2 రకాల పరిలబ్ధులు ఉన్నాయి ఇచ్చినటువంటి ప్రశ్నలో. ఒకటి కారు సౌకర్యము, 2 ఉచిత గృహ వసతి సౌకర్యము. ఈ 2 ఏ విధంగా లెక్కించాలి ఒకసారి మనం చూద్దాం. ముందుగా కారు అనేటటువంటి సౌకర్యము దాని యొక్క విలువ ఏ విధంగా నిర్ధారించాలి చూద్దాం. ఇక్కడ ఉద్యోగికి యజమాని ఆఫీస్ అవసరాలకు మరియు వ్యక్తిగత అవసరాలకు సమకూర్చినటువంటి కారు సౌకర్యం పరిలబ్ధిగా పరిగణించడం జరుగుతుంది. ఇక్కడ కారు యొక్క సామర్థ్యం కానీ చూసినట్లయితే 1.8 లీటర్లు అని ఇవ్వడం జరిగింది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం 1.6 లీటర్ల సామర్థ్యం కన్నా ఎక్కువ ఉన్న కార్ల విషయంలో యజమాని కారు సమకూర్చి ఆ యొక్క కారును వ్యక్తిగత అవసరాలకు మరియు ఆఫీస్ అవసరాలకు వాడుకున్నట్లయితే నెలకు 2,400గా పరిలబ్ధిగా నిర్ధారించడం జరిగింది. ఒకవేళ డ్రైవర్ను కూడా పెట్టుకున్నట్లయితే నెలకి 900 రూపాయలు డ్రైవర్ యొక్క జీతంగా కూడా లెక్కలోనికి తీసుకోవాలి అని ఆదాయ పన్ను చట్టంలో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రశ్నలో డ్రైవర్ ప్రస్తావన లేదు కాబట్టి ఉద్యోగే సొంతంగా కారు నడుపుకున్నట్లుగా భావించాలి. ఇక్కడ పరిలబ్ధి విలువ
నిర్ధారించినట్లుగా ఆదాయ పన్ను చట్టంలో నెలకు 2400గా తీసుకోవాలి. 2400 ఇంటూ 12 28,800. ఒకవేళ ఇచ్చినటువంటి కారు యొక్క సామర్థ్యం 1.6 లీటర్ల కన్నా కానీ తక్కువ ఉన్నట్లయితే ఉద్యోగి కారును ఆఫీస్ అవసరాలకి వ్యక్తిగత అవసరాలకి వాడుకున్నటువంటి సందర్భంలో నెలకి 1800 పరిలబ్ధిగా పరిగణిస్తారు. ఇక్కడ 22,400 బదులు 1800 తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ కారు 1.8 లీటర్ల సామర్థ్యం కాబట్టి ఇక్కడ పరిలబ్ధి విలువను నెలకు 2400గా చట్టంలో నిర్దేశించినటువంటి విధంగా లెక్కలోనికి తీసుకోవాలి. ఇక్కడ ప్రశ్నలో ఇచ్చినటువంటి రెండవ పరిలబ్ధి ఉచిత గృహ వసతి విలువ. ఈ ఉచిత గృహ వసతి విలువని ఏ విధంగా లెక్క కట్టాలో చూద్దాం. ఉచిత గృహ వసతి విలువను లెక్కించడానికి ఇక్కడ ఉద్యోగులను 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి అయినప్పుడు ప్రభుత్వం నిర్ధారించినటువంటి లైసెన్స్ ఫీజుని పరిలబ్ధిగా పరిగణించడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలో ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి అని స్పష్టంగా చెప్పలేని కారణం చేత ఇక్కడ ఉద్యోగిని ప్రైవేటు ఉద్యోగిగా ఇతర ఉద్యోగిగా పరిగణించడం జరిగినది. సో ఇతర ఉద్యోగుల విషయంలో ఉచిత గృహ వసతి యజమాని కల్పించినట్లయితే ఆ గృహము ఉన్నటువంటి నగరం యొక్క జనాభా ఆధారంగా పరిలబ్ధి విలువను నిర్ధారించడం జరుగుతుంది. ఆ గృహము ఉన్న ఏరియా జనాభా 25 లక్షల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే జీతంలో 15%, 10 నుండి 25 లక్షల మధ్య కానీ జనాభా ఉంటే 10% జీతంలో, 10 లక్షల కన్నా తక్కువ జనాభా ఉంటే జీతంలో 7.5% పరిలబ్ధి విలువగా తీసుకోవాలి అని ఆదాయ పన్ను చట్టంలో తెలియచేయడం జరిగింది. మనం ఈ విషయాన్ని ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇక్కడ జనాభా 25 లక్షలు దాటి ఉంది కాబట్టి పరిలబ్ధి విలువను నిర్ధారించడానికి జీతంలో 15% లెక్కలోనికి తీసుకుంటాం. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం జీతం అంటే ఏంటి? ఈ సందర్భంలో జీతం అనగా సరే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జీతం అనగా బేసిక్ జీతము, పదవీ విరమణ ప్రయోజనాలలో కలిసే కరువు భత్యము, ఇతర భత్యాలు, బోనస్, కమిషన్, ఫీజు, ద్రవ్య చెల్లింపులు మరియు సెలవు జీతం. ఈ అంశాలన్నీ కూడా ఇక్కడ జీతం అనే నిర్వచనం పరిధిలోకి వస్తాయి. ఇచ్చినటువంటి లెక్కలో కరువు భత్యము పదవీ విరమణ ప్రయోజనాల్లో కలుస్తుంది అని చెప్పని కారణం చేత కరువు భత్యాన్ని మినహాయించి మిగిలిన అంశాలను తీసుకోవడం జరిగింది. బేసిక్ జీతం ఇక్కడ 1,20,000 రూపాయలు తీసుకున్నాం. అలాగే వినోద భత్యం 12,000 రూపాయలు, నగర పరిహార భత్యం 6,000 రూపాయలు, మెడికల్ భత్యం 48,000, సెలవు జీతం 50,000. ఈ మొత్తం ఈ నిర్వచనం ప్రకారం జీతం అనే నిర్వచనం ప్రకారం తీసుకోవడం జరిగింది. మొత్తం మనకి 2,36,000 రూపాయలు రావడం జరిగింది. ఈ 2,36,000 పై 15% కానీ మనం లెక్కించినట్లయితే 35,400 రూపాయలు పరిలబ్ధి విలువగా మనం లెక్కలోనికి తీసుకోవాలి. దీని నుండి యజమాని ఉద్యోగం నుండి వసూలు చేసే మొత్తం నెలకు 1,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 12,000 వసూలు చేశారు. సో ఇప్పుడు మన పరిలబ్ధి విలువ 35,400 మైనస్ 12,000 అంటే 23,400 పరిలబ్ధి విలువగా మనం లెక్కలోనికి తీసుకోవాలి. ఈ యొక్క సందర్భంలో ఉచిత గృహంతో పాటు ఫర్నిచర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఫర్నిచర్ విలువలో 10% పరిలబ్ధిగా పరిగణించడం జరుగుతుంది. ఇచ్చినటువంటి ప్రశ్నలో పరిలబ్ధిని లెక్కించడానికి ఫర్నిచర్ యొక్క పరిలబ్ధి లెక్కించడానికి ఫర్నిచర్ విలువను 60,000 తీసుకుని దానిపై 10% కట్టినట్లయితే 6,000 వస్తుంది. ఈ 6,000 రూపాయలు, ఈ 23,400 మొత్తం గృహ వసతి ఫర్నిచర్ తో పరిలబ్ధిగా మనం పరిగణించాలి. మొత్తం పరిలబ్ధిలో ఒకసారి చూడండి. కారు యొక్క పరిలబ్ధి విలువ 28,800, ఉచిత గృహ వసతి 23,400, ఫర్నిచర్ 6,000. ఈ మొత్తం పరిలబ్ధుల విలువ కలిపినట్లయితే 58,200. ఒకసారి గుర్తుంచుకోండి.
ఇప్పటి వరకు మనం జీతం నుండి ఆదాయం లెక్కింపు చేసే సందర్భంలో మొట్టమొదటి విభాగం జీతం పూర్తి చేసాం, రెండవ విభాగం భత్యాలు పూర్తి చేసాం, మూడవ విభాగం ఇప్పుడు పరిలబ్ధులు పూర్తయింది. తదుపరి నాలుగవ విభాగం జీతానికి బదులు లాభాలు. ఇందులో ఏ విధంగా చేయాలి ఒకసారి చూద్దాం. జీతంకు బదులుగా లాభాలు ఇచ్చినటువంటి ప్రశ్నలో రెండు అంశాలు జీతంకు బదులుగా లాభాలకు చెందినటువంటి అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిది సెలవుపై రాయితీ ప్రయాణ సౌకర్యము. ఇది ఆదాయ పన్ను చట్టం ప్రకారం వాస్తవంగా ఖర్చు చేసిన మొత్తానికి మినహాయింపు లభించడం జరుగుతుంది. ఇచ్చినటువంటి ప్రశ్నలో సెలవుపై రాయితీ ప్రయాణ సౌకర్యం 25,000 ఇవ్వగా వాస్తవంగా అయిన ఖర్చు 20,000 చూపించడం జరిగింది. మిగిలిన మొత్తం 5,000 రూపాయలు పూర్తిగా పన్నుకు గురయ్యే మొత్తంగా ఈ విధంగా చూపించవలసి ఉంటుంది. సో 25,000 రూపాయలు సెలవుపై రాయితీ ప్రయాణ సౌకర్యము, అందులో నుండి వాస్తవంగా ఖర్చు చేసిన మొత్తం మినహాయింపుగా లభిస్తుంది. కాబట్టి ఈ 20,000 రూపాయలు మినహాయించినట్లయితే మిగిలిన మొత్తము పన్నుకు గురయ్యే మొత్తంగా చూపించవలసి ఉంటుంది. నగదుకు మార్చుకున్న సెలవు. ఇక్కడ నగదుకు మార్చుకున్న సెలవుకు సంబంధించి ఆదాయ పన్ను చట్టంలో నిబంధనలు ఒకసారి చూసినట్లయితే సర్వీస్ కాలంలో నగదుకు మార్చుకున్న సెలవు దీని ద్వారా వచ్చినటువంటి మొత్తం అన్ని రకాలైనటువంటి ఉద్యోగులకు పన్నుకు గురయ్యే మొత్తంగా భావించడం జరుగుతుంది. ఇక్కడ ఉద్యోగి సర్వీస్ లో ఉన్న ఉద్యోగిగా పరిగణించడం జరిగింది. ఒకవేళ రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ అయినటువంటి సందర్భంలో పదవీ విరమణ సందర్భంలో ఉద్యోగి ఆర్జిత సెలవు సంబంధించి నగదుగా మార్చుకున్నట్లయితే ఆ సందర్భంలో పన్ను బాధ్యత ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగికి పూర్తిగా మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. ఇతర ఉద్యోగులకు సంబంధించి ఈ క్రింది 4 అంశాల్లో ఏది తక్కువ అయితే దాన్ని మినహాయింపుగా ఇవ్వడం జరుగుతుంది. వాస్తవంగా స్వీకరించినటువంటి మొత్తము 3 లక్షల రూపాయలు. నెంబర్ 2. నెంబర్ 3, ఉద్యోగి విరమణ చేసే సమయమున ఆ కాలానికి చెందినటువంటి 10 నెలల యొక్క సగటు జీతము. 4, ఉద్యోగి విరమణ సందర్భంలో అతనికి క్రెడిట్ లో ఉన్న ఆర్జిత సెలవు కాలానికి సమానమైన నగదు. ఈ యొక్క ఆర్జిత సెలవు కాలం సంవత్సరానికి 30 రోజులు మించకుండా ఉండాలి. ఈ విధంగా ఇతర ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ తర్వాత ఈ యొక్క ప్రయోజనాన్ని నగదుకు మార్చుకున్న సెలవు అయితే లెక్కింపు ఈ విధంగా చేయాలి. కానీ ఇక్కడ ప్రశ్నలో మనకి సర్వీస్ లో ఉంటుండగా నగదుకు మార్చుకున్నారు కాబట్టి సెలవును ఈ మొత్తం పూర్తిగా అన్ని రకాల ఉద్యోగులకు పన్నుకి గురి అవుతుంది. ఈ మొత్తం 5,000, 50,000 మొత్తం జీతం బదులుగా లాభాలు 55,000 పన్నుకి గురి అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు స్థూల జీతం మొత్తం ఒకసారి చూసినట్లయితే జీతం అనేటటువంటి అంశం మనం లెక్కించేటప్పుడు అందులో ఉన్న 4 విభాగాల యొక్క మొత్తం కలిపినట్లయితే పన్నుకు గురయ్యే మొత్తం కలిపినట్లయితే వచ్చేటటువంటి మొత్తమే స్థూల జీతం. ఈ యొక్క సందర్భంలో ఒకసారి మీరు కానీ చూసినట్లయితే జీతం అనే విభాగానికి సంబంధించి 1,23,500 ప్లస్ రెండవ విభాగం అలవెన్స్లకు సంబంధించి 90,000 ప్లస్ మూడవ విభాగం పరిలబ్ధులకు సంబంధించి 58,200 ప్లస్ నాలుగో విభాగం జీతంకు బదులుకు సంబంధించి జీతంకు బదులు లాభాలకు సంబంధించి 55,000 మొత్తం కలిపినట్లయితే 3,26,700. ఇది మనకి స్థూల జీతం. ఈ స్థూల జీతం నుండి సెక్షన్ 16 ప్రకారం తగ్గింపులు చేయాలి. ఈ యొక్క పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21కి సంబంధించి ప్రామాణిక తగ్గింపు డైరెక్ట్ గా 50,000 అనుమతించడం జరుగుతుంది. వినోదభత్యము ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రైవేట్ ఉద్యోగి కాబట్టి వినోదభత్యం తగ్గింపు అనుమతించడం లేదు. వృత్తి పన్ను అన్ని రకాలైనటువంటి ఉద్యోగులకు వాస్తవంగా చెల్లించిన మొత్తం ఏదైతే ఉందో దాన్ని మినహాయింపుగా అనుమతించడం జరుగుతుంది. ఒకవేళ ఉద్యోగి కానీ
ప్రభుత్వ ఉద్యోగి అయితే వినోద భత్యం ఏ విధంగా తగ్గింపుకు అనుమతిస్తారో ఒక్కసారి చూద్దాం. ఉద్యోగి కనుక ప్రభుత్వ ఉద్యోగి అయితే వినోద భత్యం ఆదాయ పన్ను చట్టంలో చెప్పిన ప్రకారం 3 అంశాలు ఇవ్వడం జరిగింది. ఆ 3 అంశాల్లో ఏ తక్కువ అయితే దానిని తగ్గింపుగా అనుమతించడం జరుగుతుంది. అవి 1 శాసనాత్మక పరిమితి 5,000, జీతంలో 1/5వ వంతు. నెంబర్ 2, నెంబర్ 3 వాస్తవంగా స్వీకరించిన మొత్తం. ఈ 3 అంశాల్లో ఏ తక్కువ అయితే దాన్ని తగ్గింపుగా అనుమతించడం జరుగుతుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రమే. కానీ ఇక్కడ ప్రశ్నలో ఉద్యోగి ప్రైవేట్ ఉద్యోగి కాబట్టి వినోద భత్యం తగ్గింపుకు అనుమతించడం జరగదు. సో ఇక్కడ పూర్తిగా సెక్షన్ 16 ప్రకారం తగ్గింపులు మొత్తం 52,400. స్థూల జీతం 3,26,700 నుండి తగ్గింపులు 52,400 తగ్గించినట్లయితే మిగిలినటువంటి మొత్తం 2,74,300 జీతం నుండి ఆదాయంగా లెక్కలోనికి తీసుకోవాలి. ఇది ఈ యొక్క ప్రాక్టికల్ ప్రాబ్లం ని సాల్వ్ చేసేటటువంటి విధానం. మరి ఒక క్లాస్ లో మీ ముందుకుంటాను. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్. సైనింగ్ అవుట్. మీ గుడిపాటి శ్రీనివాసరావు.